శుభోదయం. ఈస్టర్ తర్వాతి చివరి ఆదివారం అనగా 5వ ఆదివారానికి మీ అందరికీ స్వాగతం. మన ఆరాధనా క్రమాన్ని ప్రారంభించడానికి కానీ అందరం కలిసి సంఘారాధన కీర్తన పుస్తకంలో నుంచి 11వ కీర్తన చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక అనే కీర్తన పాడుచు చివరి వచనంలో లేచి నిలబడి ఆరాధనా క్రమాన్ని అనుసరిద్దాం. సంఘం అంతా కలిసి సంఘారాధన కీర్తన పుస్తకం నుంచి 11వ కీర్తన. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తము చాచుచు కరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి, మార్గము వీడి మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతమయు నంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము. నిన్ను నమ్ము పాపులకు వారైనా నీ శరణు జొచ్చు వారలకు, వారైనా నీ శరణు జొచ్చు వారలకు. ఇనుడావు కేడెంబు నీ జగతిలో నడుచు కనపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మాయదలను నిలుపుము నీదు ప్రభావము నరంగము, నిలుపుము నీదు ప్రభావము నరంగము. నీ భయము చేము వైభవముందు ఏ భయము లేకుండా ఈ భూమిని కొన్నాడు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మాముడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని మెల్లప్పుడు దయచేయారానివి దయచేయమని కోరా. దయచూపి మన్నించు దయగలమారండి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. ఆరాధనా క్రమాన్ని అనుసరిద్దాం.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొనివచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగేయు దేవుని వద్దకు చేరును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించగలను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచమని వేడుకున్నాం. సృష్టికర్తవు విమోచకువైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపలముకు మేము స్వాభావికంగా పాపలమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేస్తుమని నీ ఎదుట ఒప్పుకొంచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొంచు మితిలేని కనికరం గల నీ వద్దకు ఆశ్రమకే వచ్చుతున్నాము. మా కొరకు చదువుటకై నీ జంతేక కుమారునిచ్చిన మమ్మను కనికరించి ఆయన నిమిత్తం సమస్త పాపములకు క్షమాపణ దయచేయండి. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను దోచులు నీ చిత్తం దోచులు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన వివేకను మా యందు నీ స్వచ్ఛతాత్మను అభివృద్ధి పొందని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుచున్నాము. ఆమేన్. మన పల్లకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలంన మన పాపములన్నింటినీ క్షమించుతున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణను మా అందరికీ దయచేయము. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతం. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించెను, సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయుడి. హల్లెలూయా. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇంత పర్యంతము ప్రారంభ గీతము. తండ్రి
ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశం వలన మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయం వలన మేము వాటిని నెరవేర్చినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదైక దేవుడవై యుగయుగంలో జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాలు చదవగా విన్నాము. పత్రిక పాఠ్యభాగంగా యాకోబు భక్తకోటికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 27 వచనాల వరకు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 27 వచనాల వరకు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచన ప్రారంభం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండి, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అతనిలో తన సహజమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్ర్యం ఇచ్చి సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటే ఇంతటితో యాకోబు పత్రిక కొరకే ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము పరిశుద్ధులైన యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 23 నుంచి 30 వచనాల వరకు. పరిశుద్ధులైన యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 23 నుంచి 30 వచనాల వరకు. ఓ ఈస్టర్ తర్వాత 5 ఆదివారం వరకు ఏర్పరచబడిన సువార్త పాఠభాగం. యోహాను సువార్త 16వ అధ్యాయం 23 నుండి 30 వచనాల వరకు. ఆ దినము మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏం అడుగునను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గుడార్థముగా మీతో చెప్పితిని. అయితే నేను ఇది ఎన్నడను గుడార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెప్పబడి వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగురు, కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకుందని మీతో చెప్పట్లేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరే కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నానని మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గుడార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు. సమస్త ఎరిగిన వాడవని ఎవడనూ నీకు ప్రశ్న వేయని అగత్యము లేదని ఇప్పుడు ఎరగదు. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి
నచ్చితమని దీనివల్ల నమ్ముతున్నామని చెప్పగా. ఎంతటితో ఈ వాక్యం వదులుతాం. అందరం కలిసి అపొస్తలుల విశ్వాస ప్రమాణంను ఒప్పుకుందాము. భూమి ఆకాశంలను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంన ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధించబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకంలో ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులను మృదులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని వాక్యం వెనక పూర్వం సంఘం అంతా కలిసి సంఘారాధన కీర్తన పుస్తకంలో నుంచి 383వ కీర్తన ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ అనే కీర్తన పాడిన పిదప దేవుని వాక్యాన్ని విందాం. అందరం కలిసి దేవుని వాక్యము వెనక పూర్వం 383వ కీర్తన ప్రార్థన వినిడి పావనుడా అనే కీర్తన పాడదాం. ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమదేవుడా అని తెలిసి కరములెత్తి చంద్రగమోచి పరమదేవుడా అని తెలిసి కరములెత్తి చంద్రగమోచి శిరములు వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దినదినంబు చేసిన దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యు దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా
సర్వశక్తి నిత్యమైన పరిశుద్ధంగా ఈస్టర్ తర్వాత 5వ వారంలో పరిశుద్ధ వాక్యం ఉన్నట్టుగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉంచమని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, సశరీరంగా మనం దేవుని ఆలయంలో చేరి ప్రత్యక్షంగా దేవుని ఆలయంలో దేవుని స్తుతించలేకపోయినప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మేలును బట్టి దేవుని వాక్యం మనం వింటున్న విధానాన్ని బట్టి వందనాలు. దేవుని వాక్యాన్ని వింటున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ మాట ఎందుకంటున్నారంటే చాలాసార్లు ఫిజికల్గా మనం దేవుని ఆలయానికి రాలేమని అనుకున్నాం. ఇప్పుడు రావట్లేదు కదా, ఇప్పుడు రాలా. వీడియోలో చుట్టం కూడా కష్టమే. ఇప్పుడు టైము 4, మేము వచ్చింది 9ంటికి చర్చి. ఇది మూడో టేక్. సో డిజిటల్గా కూడా కష్టమే, రాదు. ఇది రావు, కొన్నిసార్లు రావట్లేదు. ప్రియమైన ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యం మనం వినలాగున దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలాగున దేవుని వాక్యం వినబద్దులమై ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చదివినటువంటి వాక్య భాగాల్లో యాకోబు భక్తకోటికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుండి 27వ వచనం వరకు, సువార్త పాఠ్యభాగం పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుగా ఉన్నాం. సువార్త పాఠ్యభాగంలోనికి మనం వెళ్ళక పూర్వం సువార్త పాఠ్యభాగంలో తెలియజేసినటువంటి విషయం, మన యొక్క అభ్యర్థన ఏ విధంగా ఉండాలి దేవుని ఎడల అని సువార్తకారుడు పత్రికా పాఠ్యభాగంలో యాకోబు భక్తకోటికి రాస్తూ ఆచరణాయుక్త జీవితం అనగా ఎలా ఉంటుంది, ఆచరించవలసిన లేదంటే అవలంబించవలసిన జీవిత విధానం ఏమిటి అని తెలియజేసిన విధానాన్ని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనగా ఈస్టర్లోని 5వ వారం, ఈస్టర్ తర్వాత చివరి వారంలో మనం ఉన్నాం. ఈ యొక్క ఆదివారాన్ని రొగేషన్ సండే అని అంటాం. అభ్యర్థన ఆదివారం అని, లేదంటే ఈ సప్లికేషన్ సండే, రోగేషన్ సండే అని కూడా పిలుస్తాం. మార్టిన్ లూథర్ ఈ ఆదివారాన్ని రోగేషన్ సండే అని పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ప్రార్థనలు లేదంటే ఒక ప్రత్యేకంగా దేవుని అర్థం చేసుకోవటానికి ఈ యొక్క ఆదివారాన్ని కేటాయిస్తారు. ఈస్టర్లోని చివరి ఆదివారాన్ని, ఈ యొక్క ఆదివారాన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది అభ్యర్థన ఆదివారం అని కూడా దీన్ని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది మనం యోహాను సువార్త 16వ అధ్యాయం 23 నుంచి 30 వచనాల్లో కనుక చూస్తే ఒక ప్రత్యేకమైన పని ద్వారా అర్థం చేసుకునేటువంటి ఆదివారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనగా దేవుని నామాన్ని గణపరచడం, దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందటం, దాన్నే ఈ రోగేషన్ సండే అంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠ్యభాగము యాకోబు భక్తకోటికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుండి 27వ వచనం వరకు గనక చూసినట్లయితే ఆచరణయుక్త జీవితాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇరువురు వ్యక్తుల జీవితాల్ని యాకోబు మరి ముఖ్యంగా పరిశీలించి తెలియజేస్తా ఉన్నాడు. 2 రకాలుగా అర్థం చేసుకునేటువంటి విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా, లేదంటే ఈ వాక్యాన్ని 2 రకాలుగా చెప్తా ఉన్నాడు. అంటే ఇద్దరికి ఆపాదించి చెప్తూ ఉన్నాడు. ఒకటి ఏమిటంటే వినేవారు, రెండవ వారు ఏంటంటే విని ఆచరించేవారు. మొదట విని ఆచరించినటువంటి వారు అంటే వినటం వరకే ఆపేసేవాడు అని అనుకుంటాం. కానీ
వినటం వరకు విని ఆచరించినటువంటి వాడు, లేదంటే తప్పుగా ఆచరించేవాడు. కావాలని కొంతమంది నువ్వు నీళ్లు పోసావు కదా నేను ఏదో పోతా అంటారు, అలాగా వ్యతిరేకంగా మారేవాడు అనమాట. విని ఆచరించని వారు ఒకవైపు, విని ఆచరించేవారు ఒకవైపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు భక్తకోటికి రాస్తూ విని ఆచరించని వాడు ఏ విధంగా ఉంటారు, విని ఆచరించే వాళ్ళు ఏ విధంగా ఉంటారో రెండు విధాలని తెలియజేశారు. మొదటి విధం లేదంటే మొదటి వ్యక్తులు ఎవరంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని ఆచరించినటువంటి వ్యక్తులు, లేదంటే దేవుని వాక్యాన్ని విని దానిని పాటించని వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే అద్దంలో తన సొంత ముఖాన్ని చూసుకొని పక్కకు పోయి దాన్ని మర్చిపోయే వ్యక్తుల్లాగా ఉంటారు. దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే అద్దంలో సహజ ముఖమును చూసుకొని ఇదిగో తర్వాత కొద్దిసేపటి తర్వాత దాన్ని మర్చిపోయేటువంటి సహజమైన వ్యక్తులని పోలి ఉంటారు. విని ఆచరించినటువంటి వాడు వీళ్ళు చాలా మంది ఉంటారు. సహజంగా మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ముఖం చూసుకొని బయలుదేరామనుకోండి, బయలుదేరి అద్దంలో ముఖం చూసుకొని బయలుదేరతాం. ఎంతసేపు గుర్తుంటుంది? మేబీ లిఫ్ట్ దిగిన దాకా గుర్తుంటుంది, తర్వాతగా గుర్తుండదు. మన ముఖం మనకే గుర్తుండదు. ఎందుకంటే రెగ్యులర్గా చూసే ముఖమే కదా, రెగ్యులర్గా చూసే ముఖం ఏమి దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. కాబట్టి రెగ్యులర్గా చూసే ముఖమే కాబట్టి కొద్దిసేపు ఉండి మర్చిపోతాం. అదేవిధంగా ఈ మొదటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే విని వెంటనే మర్చిపోతారు, ఆచరించరు. అనగా ఆచరణ లేకుండా ఉండటానికే వినటం అనుకుంటారు 1వ తరగతి వాడు. అందుకని లేదంటే మొదటి తరగతి వాళ్ళు వినటం అంటే మర్చిపోవటానికి అని అనుకుంటారు. అందుకనే వాళ్ళు వారి యొక్క సహజ ముఖాన్ని అద్దంలో చూసుకొని మర్చిపోయే వ్యక్తుల్లాగా ఉన్నారు. ఒకవేళ ఏమైనా అబ్నార్మల్ కెపాసిటీ ముఖంలో కనుక వచ్చిందనుకోండి, అప్పుడు గనక వాళ్ళు ముఖాన్ని గుర్తుపెట్టుకోలేదు. ఏ ముఖం మీద గడ్డో ఏదైనా పుండో లేచిందనుకోండి, అప్పుడు అద్దంలో సహజ ముఖాన్ని చూసుకొని గుర్తు పెట్టుకునే వ్యక్తుల్లాగా ఉంటారు. అంటే విని ఆచరించేటువంటి వ్యక్తుల్లాగా ఉంటారు. అంటిల్ అండ్ అన్లెస్ లేకపోతే వాళ్ళ యొక్క సహజ ముఖాన్ని వెంటనే మర్చిపోయే వారిలాగా ఉంటారు. వాళ్ళు ఎవరంటే మొదటి తరగతి వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఆచరణయుక్త జీవితం లేనటువంటి వాళ్ళు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత రెండవ వ్యక్తులు ఎవరనగా స్వచ్ఛమైన జీవిత విధానం కలిగి ఉన్నటువంటి వాడు, లేదంటే ఆచరణయుక్త జీవితాన్ని కలిగినటువంటి వాడు. ఈ ఆచరణయుక్తమైనటువంటి జీవితం కలిగిన వారు ఏమి చేస్తారంటే వాళ్ళు అయితే స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూసి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియలను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అయితే మొదటి తరగతి వాళ్ళు విని వెంటనే మర్చిపోతారు. రెండవ తరగతి వాళ్ళు అయితే లేదంటే ఈ యొక్క సత్సాంప్రదాయ క్రైస్తవుల్లోనే రెండవ తరగతి వాళ్ళు ఏం చేస్తారంటే అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూసి నిలకడగా ఉండి వాక్యాన్ని విని విన్న వాక్యాన్ని ఆచరించేవాళ్ళుగా ఉంటారు. చాలా మంది అనుకునేటువంటి దురభిప్రాయం ఏంటంటే మనకి స్వాతంత్రం ఉంది కాబట్టి విన్నదాన్ని మర్చిపోవచ్చు అనుకుంటారు. సహజంగా ఎక్కడైనా మోనోపొలి ఉన్న దగ్గర లేదంటే ఏదైనా నిరంకుశ వాదం ఉన్న దగ్గర విన్నది ఖచ్చితంగా చేయండి అని చెప్తారు. కానీ స్వతంత్రం ఉన్న దగ్గర ఏం చేస్తారు? చాలా మంది లేదంటే 100కి ఆల్మోస్ట్ 65% మంది విన్నదాన్ని మర్చిపోతారు, లేదంటే చేయకుండా ఉంటారు. చేయటంలో కొద్దిగా గడ్డుగా ఉందనుకోండి దాన్ని వదిలేస్తారు, లేదంటే ఛాయిస్ పెట్టి వదిలేస్తారు. ఎక్కడన్నా మోనోపొలి ఉంటేనో లేదంటే నిరంకుశం ఉంటేనో ఖచ్చితంగా చేయమని చేపిస్తారు. స్వాతంత్రానికి ఉన్న చిక్కు ఏంటంటే స్వతంత్రంలో వాళ్ళు విన్నదాన్ని చేయరు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే ఇదిగో అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తేరి చూసి ఒకవేళ ఇన్ కేస్ యు ఆర్ ఫ్రీ ఎనఫ్ ఇదిగో నీకు గనక స్వాతంత్రం గనక ఉన్నట్లయితే స్వతంత్రం నుంచి సంపూర్ణ నియమంలో లేదంటే ఆ సంపూర్ణ నియమం స్వతంత్రానికి ఉన్నటువంటి ఫుల్ కెపాసిటీ ఏమిటి అంటే సంపూర్ణ నియమం ఏంటంటే ఆ స్వాతంత్రం ప్రకారం నీవు వినాలి, ఆ విన్న దాని ప్రకారం నీవు అవలంబించాలి. నీకున్న స్వాతంత్రం దేని
మీనింగ్ అంటే నాట్ సింప్లీ లిజనింగ్. ఇదిగో వినటానికి మాత్రమే కాదు, కానీ విన్నదాన్ని చేయటానికి నీకు సంపూర్ణమైన స్వాతంత్రము దేవునిలో ఇవ్వబడింది. కాబట్టి ఆ స్వాతంత్రములో నీవు తేరి చూసి ఏ పని అయితే దేవుడు చేయమని చెప్పాడో ఆ పనిని నిలకడగా చేయువాడు ఇదిగో ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. మనమందరికీ స్వతంత్రం ఉంది కదా అని మనం వినము ప్రియమైన దేవుని బిడ్డలారా. స్వతంత్రం ఉంది కదా అని ఒకసారి రికార్డింగ్ సరిగ్గా రావద్దు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చేయకుండా ఉండటం కాదు, చేసి ధన్యులు అవటమే మన యొక్క అభిప్రాయం, లేదంటే ముఖ్యమైన ఉద్దేశం. మనకి స్వాతంత్రము దేవుడు ఇచ్చి ఉండగా స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో సంపూర్ణమైన నియమం ఆ ఫుల్ఫిల్మెంట్, ఈ ఫ్రీడమ్కి ఏమిటి అంటే ఖచ్చితంగా క్రియలు చేయాలి. స్వాతంత్రానికి ఉన్న ఫుల్ఫిల్మెంట్ సంపూర్ణమైన నియమం ఏమనగా అందులో మనం ఉండి దాంట్లో నిలకడగా ఉండి దాని వైపు తేరి చూసి, నాట్ సింప్లీ స్టాండ్ ఫర్మ్, ఒక నిలకడగా ఉండటమే కాదు దాని వైపు తేరి చూసి, గేజ్ అంటాం కదా, దాని వైపు తేరి చూసి ఆ యొక్క స్వాతంత్రంలో నిలకడగా ఉండి ఆ స్వాతంత్రం దేవునికి ఇష్టం వచ్చినట్లుగా దాన్ని మరచి దేవుడు ఏ విషయాన్ని అయితే మనకి చెప్పాడో, ఏ విషయాన్ని అయితే మనం విన్నామో ఆ విన్న విషయాన్ని ఖచ్చితంగా మనం అవలంబించే వారిగా ఉండాలి. మేబీ ఇట్ ఈస్ అప్లికబుల్ టు యువర్ పర్సనల్ లైఫ్, మేబీ మన యొక్క పర్సనల్ లైఫ్ జీవితానికి అది అనుకూలమైన విషయాలు అవ్వచ్చు, తర్వాత మన యొక్క ఫ్యామిలీ లైఫ్కి అనుకూలమైన విషయాలు అవ్వచ్చు. దేవుడు చెప్పినటువంటి విషయాలు మన సొంత విషయాలు, ఫ్యామిలీ విషయాలు, సంఘ విషయాలు, సొసైటీ విషయాలు, దేశానికి సంబంధించిన విషయాలు అన్నీ చెప్తా ఉంటారు. అన్నీ విన్న మనం ఏది యోగ్యమో లేదంటే ఏది దేవుని నుండి వచ్చిందో గమనించి దాన్ని జాగ్రత్తగా విని విన్నదాన్ని అవలంబించే వారముగా ఉండాలి. దానికి మన యొక్క స్వాతంత్రము ఉపయోగపడాలి. అందులో మనము నిలిచి ఉండి తేరి చూసి నిలకడగా ఉండి జాగ్రత్తగా పయనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి క్రియలు చేయవాడెవడో ఆ క్రియలు చేసి ధన్యుడగును. కాబట్టి ఇదిగో మనము జాగ్రత్తగా ఉండి ఆ యొక్క పనులను చేయాలి. మొదటి 2 జీవితాలు, ఒకటి విని మర్చిపోయేటువంటి జీవితం, అది ఎందుకు పనికిరాదు. దేవుడు కూడా ఇదిగో విని దాన్ని అవలంబించని వారు పరలోక రాజ్యానికి అర్హులు కాదని చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఎందుకు పనికిరారు. అయితే ఈ 2వ తరగతి వాళ్ళు ఏమిటంటే విని ఇదిగో జాగ్రత్తగా స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమంలో దాంట్లో ఉండి దాని వైపు చూసి ఇదిగో జాగ్రత్తగా ఆ కార్యక్రమాలని అవలంబించేటువంటి వాడు. ఆ కార్యక్రమాల్లో ఎక్కువ కార్యక్రమాలు కూడా అక్కడే ఈ యొక్క యోకోబు భక్తి కోటికి రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కార్యక్రమాలు ఏమనగా తండ్రి అయిన దేవుడి ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, చాలా మంది మనం భక్తులం భక్తి పరులం అంటా ఉంటారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా మంచిదే, చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఇదిగో ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే ఇదిగో పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను మరియు ఇబ్బందిలో పరామర్శించుటయు యెహోలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. 2 విషయాలు, ఒకటి ఏంటంటే పర్సనల్, 2 తర్వాత పబ్లిక్ గా చెప్పిన మాట. మొదటిది ఏంటంటే పర్సనల్ గా చెప్పింది, రెండవది సామాజికమైనటువంటి విషయం. సామాజికమైన విషయానికి ముందు వస్తే ఇదిగో ఆ భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు. యెహోలోక మాలిన్యం అనేది 2వ విషయం. మొదటిది ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి యొక్క ఇబ్బందులలో పరామర్శించటం. లేదంటే ఇదిగో వేరే వేరే దేశానికి సంబంధించిన వాళ్ళని, వేరే వేరే ప్రాంతాల వాళ్ళని, బాటసారుల్ని, ఇబ్బందుల్లో ఉన్న వారిని, ఆహారం లేకుండా ఉండేవారిని, లేదంటే ఏదైనా ఇబ్బందులో ఉన్న వారిని ఇదిగో నీవు వెళ్ళి పరామర్శించటం, వారికి ఏమైనా కావాలో తెలుసుకోవటం. నీ దగ్గర కనుక సర్ప్లస్ ఉన్నా, ఒకవేళ నీ దగ్గర ఉన్న దాంట్లో దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది వారికి ఇవ్వటం, తద్వారా దాతృత్వ గుణంతో పాటు దేవునికి సహాయం చేసిన వారు అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాంతో పాటు యెహోలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. ఈ 2వది కూడా అవసరమే. మొదటిదే ఉండి నీవు ఇదిగో పరదేశులను లేదంటే విధవరాండ్రను కాపాడటం, పరామర్శించటమే అనుకొని ఊరికే వాళ్ళకి 5 రూపాయలు సాయం చేసి 150 ఫోటోలు దిగితే దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. యెహోలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే
ముఖ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండవది ఇంకా ముఖ్యం. ఇది పర్సనల్ గా వాడే విషయం. నీవు పబ్లిక్ గా ఒక విషయాన్ని చేసేటప్పుడు నీవు ఎవరికైనా సహాయం చేస్తా ఉన్నావు. ఆ సహాయం దేని కొరకు చేస్తా ఉన్నావు? ఏదైనా దేవుని నుండి ఆశించి చేస్తున్నావా? నీకు నువ్వు ఏదైనా ఒప్పుకొని చేసుకున్నావా? సమాజం నుంచి ఏదైనా ఎదురు చూసి చేస్తున్నావా? లేదంటే అసలుకి నీకు ఉన్నది సర్ప్లస్ అయిపోయి ఎక్కువైపోయి అనవసరంగా చేస్తున్నావా? ఏ విధంగా చేస్తున్నావు? దాంట్లో నుంచి వచ్చేటువంటి ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా చూసుకో. అసలు చేయకపోతే అసలు ఏ పని లేదు, అసలు ఏమై తప్పు లేదు, ఏమీ లేదు. కానీ ఏదో సహాయం చేసి ఉండి, లేదంటే సంఘానికో, పాదిరి గారికో, లేదంటే సమాజానికో ఏదో సహాయం చేస్తా, ఆ సహాయం వెనుక నీకు మాలిన్యం అయ్యే, లేదంటే నీకు ఏదో కీడట్టుకునేటువంటి పరిస్థితిని వెనక పెట్టుకుని చేస్తే అది అనవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు. ఇదిగో వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించుటయు మరియు దాంతో పాటు ఇంకోటి ఏంటంటే యెహోలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటే. నీవు విని చక్కగా కార్యక్రమాలు అన్నీ చేసి తర్వాత విశ్వాసానికి తగినటువంటి క్రియలను నీవు చేసి ఆ క్రియలు నీకు మాలిన్యం తెచ్చిపెట్టేటువంటి క్రియలుగా ఉంటే అసలు వెనక ఉండటమే భయం. ఇన్ని ఒక స్టేజ్లుగా దాటి, ఇన్ని బ్యారికేడ్స్ దాటి చివరిలో తప్పు జరిగితే అనవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినటం వల్ల విశ్వాసం, లేదంటే క్రియలు చేసి ఆ క్రియలన్నీ కూడా మంచి క్రియలు చేసి ఆ మంచి క్రియలు వెనుక ఉన్నటువంటి ఉద్దేశం దురుద్దేశం అయితే ఆ యొక్క ఉద్దేశం ద్వారా నీకు ఇహలోక మాలిన్యం అంటుకుంటే మరలా దేవుడు ఆ క్రియలను ఒప్పుకోడు, మరలా మొదటికి వెళ్ళిపోవలసి వస్తుంది. కాబట్టి ఇదిగో నీవు వారిని పరామర్శించడంతో పాటు ఇతరులకు సహాయం చేయడంతో పాటు ఆ సహాయం వలన నీవు చేసే కార్యక్రమాల వలన నీవు విన్న దాంట్లో నుంచి నీవు గ్రహించిన దాంట్లో నుంచి నీవు చేసే పనిలో ఇహలోక మాలిన్యం ఉండకూడదు. నీవు నేర్చుకున్న ఆ పని, నీకు అర్థమైనటువంటి విషయం, లేదా నువ్వు చేస్తున్నావే మంచి పనిలో, ఆ మంచి పనిలో ఎటువంటి ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయే. ఇదిగో తన్ను తానే కాపాడుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు వినువారు మాత్రమై ఉండి ఇదిగో పనులు చేయవారుగా ఉండకుండా ఇదిగో పనులు చేసేవారుగా మీరు ఉండాలి. మీ యొక్క విశ్వాసము ఇదిగో విధేయతతో కూడినదై ఆచరణయుక్తమైనటువంటి విశ్వాసముగా మనది ఉండాలి. మనం వింటాం, ఆచరణ జీవితం కొరకు మనం వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వినటం ద్వారా మనం ఏ విధంగా ఉండాలో, లేదంటే ఎటువంటి పనులు చేయాలో మనం తెలుసుకుంటాం. ఆ పనులు చేయటానికి మనకి ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలి అంటే, లేదంటే పలానా పని చేస్తున్నాను, ఆ పని ద్వారా నాకు ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండు ప్రభువా, లేదంటే అంటకుండా ఉండేలాగా చేయి ప్రభువా అని దేవుని మనం అడగాలి. ఇదిగో ఈ పని ద్వారా నాకు ఎటువంటి మాలిన్యం అంటకుండా ఉండేలాగున దేవునికి అభ్యర్థన చేయాలి. అదే యోహాను సువార్తలో చెప్పినటువంటి మాట. ఇదిగో మీరు అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి దొరుకును, తట్టండి తీయబడును అని చెప్పినటువంటి ఆ మాట ఇదిగో మనం అందరికీ తెలిసినటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా మనం ఇటువంటి మాలిన్యం అంటకుండా ఉండాలి అంటే మనం చేసేటువంటి పనుల గురించి ముందు దేవుని అడగాలి. మనం ఎటువంటి పనులు చేయనై ఉన్నామో ఆ పనుల గురించి దేవునికి అభ్యర్థన చేయాలి. దేవుణ్ణి మనం ఆ పనుల గురించి అడగాలి. అడగటం అనగా ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం. ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణునట్లు అడుగుడి, మీకు దొరకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే ఈయనకి ఎన్నడూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియచేయు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు, కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చునని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళుచున్నానని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి పాఠ్య భాగంలో ప్రభువారు ఇదిగో ఆ చివరి గడియల్లో వాళ్ళతో చెప్తున్నటువంటి మాటలు ఇదిగో
ఎసర్టిక్ అంటాం కదా, ఎసటరిక్ గా చెప్పినటువంటి మాటలు. ఎసటరిక్ అని అంటాం, ఎసటరిక్ అని కూడా అంటాం. ఎసటరిక్ అనే మాటకి గూఢార్థంగా బై స్పెషలైజ్డ్ నాలెడ్జ్, ప్రత్యేకమైన ఒక పని ద్వారా అర్థం చేసుకోవటం, లేదంటే గూఢార్థమైన విషయాలని అర్థం చేసుకోవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమారుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీరు నా పేరిట ఏమి అడిగినను మీకు అది అనుగ్రహింపబడుతుంది. మీరు తండ్రి పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని ఆయన చెప్తా ఉన్నాడు. ఇదిగో మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు ఇస్తా ఉన్నాడు అని చెప్పినటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అభ్యర్థనా దినోత్సవం అని నేను ముందే చెప్పాను. ఈ ఆదివారాన్ని అభ్యర్థనా దినోత్సవం లేదంటే ప్రార్థనా దినోత్సవం అని అంటాం. మార్టిన్ లూథర్ చెప్పినటువంటి ఈ మాటలు రెండు, అభ్యర్థనా దినోత్సవం లేక ప్రార్థనా దినోత్సవం. ఇది రొగేషన్ సండే అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నా పేరిట తండ్రిని ఏది అభ్యర్థించినను తండ్రి మీకు దానిని దయచేయునని మీరు ఎరిగి ఉండండి. ఒకవేళ మీరు అది అడిగినా, మీరు అభ్యర్థించినా అది మీకు అనువుగా రాలేదు అంటే మీ అభ్యర్థనలోనే తేడా ఉంది. నా పేరుతో అభ్యర్థించారు కాబట్టి నా పేరులో కానీ దయచేసే తండ్రిలో కానీ తేడా లేదు, మీ అభ్యర్థనలోనే ఏదో తేడా ఉంది అని దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఒకవేళ మీరు నా పేరుతో అడిగినాను మీకు అనుగ్రహించమని నీతో చెప్తూ ఉన్నాను. మీరు ఇది మరి నా పేరుతో ఏమీ అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణులాగున్నట్లు అడుగుడి మీకు దొరకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం అడగటంలో చాలా తేడా ఉంటుంది. అడగటం దేని కొరకు అడుగుతాం, ఎలా అడుగుతామంటే ఇది ఇంట్లో చాలా చాలా రకాల తేడాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగటం చాలా మందికి రాదు, లేదంటే అడగటంలో రకరకాల స్కిల్స్ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బై ఆస్కింగ్ అనే దాంట్లో అభ్యర్థనలో రిక్వెస్ట్ అని అనను, కానీ అడగటంలో చాలా రకాల తేడా ఉన్నాయి. సమ్ పీపుల్ యూజ్ టు ఆస్క్, కొంతమంది అడుగుతారు సిన్స్ దే హ్యావ్ ఏ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ కమ్యూనికేషన్స్. ఈ యొక్క కమ్యూనికేషన్స్లో లేదంటే ఈ యొక్క అడగటంలో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ శాస్త్రం కమ్యూనికేషన్స్ ప్రకారం క్లియర్గా అడుగుతారు. వాళ్ళు అడిగేదానికి చక్కగా మంచి మసాలా వేసి అడుగుతాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. సిటిహెచ్ 10 సార్లు తప్పినోడు మామూలు పెద్ద పెద్ద కారు వేసుకుని తిరుగుతాడు, ఎంటీహెచ్ గోల్డ్ మెడల్ సంపాదించినాడు 4 స్కూటీ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. తేడా ఏంటంటే అంటే అడగటంలోనే తేడా, లేదంటే అడిగి తీసుకోవటంలోనే తేడా. టు బి ఫ్రాంక్, ఐఎమ్ వెరీ పూర్ ఇన్ ఆస్కింగ్. నేను చాలా పూర్, మరి ముఖ్యంగా సిగ్గోటి, అడగటానికి చాలా మందికి అడ్డంకులు వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగటంలోనే తేడా. కొంతమంది చక్కగా అడుగుతారు ఈవెన్ దో దే డోంట్ హ్యావ్ ఎనీ క్వాలిఫికేషన్ టు ఆస్క్. వాళ్ళకి ఆ అడగటానికి సరిపడా ఆ క్వాలిఫికేషన్ లేకపోయినా అడుగుతారు. ఎలా అడుగుతారంటే వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ టాలెంట్ ద్వారా అడుగుతారు. దే హ్యావ్ ఓన్లీ టాలెంట్ ఇన్ ఆస్కింగ్. కానీ ఎవరైనా ఒక విషయం అడిగేది దేనికంటే వాళ్ళలో ఉన్న నిగూఢ అర్థమైనటువంటి 100 టాలెంట్లు పక్క నుంచి దాని గురించి దీన్ని అడుగుతారు. కానీ అడిగేవాడు కొంతమంది బాగా అడుగుతారు, వాడికి ఒక్క టాలెంట్ కూడా ఉండదు, కానీ వాడికి వచ్చిన టాలెంట్ అలా అడగటం ఒకటే, అడిగి తీసుకొని టాలెంటే. చాలా మందిలో ఈ టాలెంట్ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, కొంతమందికి అసలు ఉండదు. 100 రకాల 99 టాలెంట్లు ఉండి ఈ అడగటమే టాలెంట్ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు అడగండి. ఎలా అడగాలంటే నా పేరిట తండ్రిని మీరు అడగండి. అడిగేటప్పుడు కూడా మీరు ఏ విధంగా అడగాలి, ఏం అడగాలి, ఎందుకు అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి అని అన్ని రకాలుగా ప్రభువారే చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న కథ మీకు చెప్తాను. ఒక తల్లి తన బిడ్డతో మాట్లాడటం మానేసింది. ఆ బాబు ఎందుకు మాట్లాడటం మానేశాడంటే ఆ బాబు ఏదో తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ఆ బాబు కోసం తప్పు చేశాడని వాళ్ళ అమ్మ ఆయనతో మాట్లాడలేదు. సరే అని ఈ బాబా మాట్లాడలేదని గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. తలుపేసుకొని ఆ ఇంటి గదిలోనే ఉంటాడు. 4 రోజులు గదిలోనే ఉండి 4 రోజులు అయిపోయిన తర్వాత తలుపు తీశాడు. తలుపు తీసిన తర్వాత తల్లి అనుకుంది, వీడు చాలా రెట్రాస్పెక్ట్ అయి ఉంటాడు, చాలా మనసు మార్చుకొని ఉంటాడు, మనసులో దేవుణ్ణి అడిగి ఉంటాడు, ఇదిగో క్షమాపణ అడిగి ఉంటాడు అని అనుకుని ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ఆమె మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, నీవు ఇదిగో తప్పు గురించి దేవుని అడిగేవా, 4 రోజులు లోపలే ఉన్నావు కదా అడిగేవా అంటే చాలా బాగా ఊపాడు. ఏమని ఊపాడంటే, అడిగాను మమ్మీ అన్నాడు. అడిగానంటే ఓహో వెరీ గుడ్, అలా అయితే ఏమని అడిగేవంటే ఆ పిల్లోడు వెంటనే చెప్పాడు, మా అమ్మ నాతో మాట్లాడేలా చేయాలని అడిగాడంట.
మాట్లాడటం అయితే జరిగింది. మా అమ్మ నాతో మాట్లాడేలాగా చేయని అడిగాడంట దేవుణ్ణి. అప్పుడు తల్లి వెంటనే అంది, నువ్వు అడగాల్సింది అలాగా కాదు, దేవుణ్ణి అడగాల్సింది నేను మాట్లాడేలాగా చేయని దేవుణ్ణి అడగటం కాదు, నా తప్పు క్షమించు దేవా అని నీవు అడగాలి. ఎందుకంటే నీవు తప్పు చేసావు కాబట్టి. నా తప్పు క్షమించు దేవా, తద్వారా నాతో మా తల్లి మాట్లాడేటట్టు నీవు ఆమెతో మాట్లాడి నాతో మాట్లాడించు దేవా అని అడగాలి. అంతేగాని నీవు మొదటి వదిలేసి రెండేది అడిగేవని తల్లి చెప్పిందంట. మనం కూడా కొన్నిసార్లు అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఫ్రూట్సే ముఖ్యం, ముందు అనవసరం. ఈ పిల్లోడు కూడా అదే విధంగా చేశాడు. రెండు కూడా ఒకటే, అడగటం అయితే జరిగింది, పొందుకోవటం కూడా జరిగింది. వాళ్ళమ్మ మాట్లాడారు కదా, మాట్లాడేసి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగటంలోనే తేడా ఉంది. కొన్నిసార్లు మేబీ మనం తప్పుగా అడిగినా కానీ దేవుడు మాత్రం ఇస్తాడు, అందులో తప్పేమీ లేదు. ఆయన ఈటంలో తేడా ఏమీ లేదు. కానీ మనమే సరిగా అడగం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇందాక పాడిన పాటలో మనందరికీ తెలుసు కదా, చాలాసార్లు చెప్పాను. ఒకటి మాత్రం అంటా ఉన్నాను, నేను అది చేస్తా ఉన్నాను, ఇది చేస్తా ఉన్నాను అని చెప్పి అక్కడికి వచ్చి ఇదిగో ఆ యొక్క పెద్ద వ్యక్తి వచ్చి దేవుణ్ణి అంటా ఉన్నాడు, నేను అది చేశాను, ఇది చేశాను, నేను ఇలాగ బాప్టిజం చేసుకున్నాను, లేదంటే కమ్యూనియన్ తీసుకుంటున్నాను, సహాయం చేస్తున్నాను, వాళ్ళకి సాయం చేస్తున్నాను, నీళ్ళకి సాయం చేస్తున్నాను, చర్చిలు కట్టించాను, గుళ్ళు కట్టించాను, బెంచీలు చేయించాను, మైకులు కొన్నాను, అది ఇది అని చెప్తా ఉన్నాడు. కానీ ఇంకోటి వచ్చి చెప్తా ఉన్నాడు, అయ్యా నీ వైపు కూడా చేతులెత్తి మొక్కడానికి కూడా నాకు అర్హత లేదని పైకి కూడా చూడకుండా నేల వైపే చూస్తా ప్రార్థన చేస్తా ఉన్నాడు. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా వచ్చి శరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ. ఈ సుంకరి మాత్రం చక్కగా తల వంచి చేతులు పైకెత్తి మెడ వంచి జాగ్రత్తగా నీ వైపు కూడా చూడలేనని ఇదిగో మోకాళ్ళుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మన అభ్యర్థన ఏ విధంగా ఉండాలి? అడగండి మీకు ఇవ్వబడును. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాడు. యాకోబు భక్తుడికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం కనుక చూస్తే సరి అయిన ఉద్దేశంతో అడగండి. ఆస్క్ విత్ రైట్ మోటివ్. చాలా మంది మీరు అడుగుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే అడగటానికి మీరందరూ అడుగుతా ఉన్నారు, మీకు దొరకట్లేదు. దొరకపోయిన విధానాన్ని బట్టి దేవుడు లేడని కొంతమంది, దేవుడు చెడ్డోడని కొంతమంది, దేవుడు నన్ను చెడ్డగా ఎందుకు పుట్టించాడని ఇంకొంతమంది, లేదంటే దేవుడిని తిట్టడమో లేదంటే స్వనిందో పరనిందో వేసుకుంటారు. కానీ ఈ అడగటంలో తేడా వచ్చిందా, లేదంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మన దగ్గర ఎంతవరకు ఉన్నాయా లేవా అని సరి చూసుకోరు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడే చెప్పాడు కదా, మీరు సరిగా అడగకపోవటం వల్ల మీకు దొరకట్లేదు. ఒకవేళ మీరు అడిగినా మీరు దుర్బుద్ధితోనే అడుగుతా ఉన్నారు, అందుకనే మీకు దొరకట్లేదు. ఒకవేళ మీరు అడిగినా కానీ అయ్యా ఇదిగో నేను నా ఎడల ఒకడు తప్పు చేశాడు కాబట్టి వాడి తప్పు క్షమించు దేవా అని అడగట్లేదు, కానీ వాడిని వెళ్తా ఉండాలి, వాడు 2 కాళ్ళు ఇసేయ 2 చేతులు ఇసేయ అని దేవుడికి మనం సజెషన్ చెప్తా ఉంటాం. అందుకని అవి జరగట్లేదు. మీరు అడుగుతున్నారు కానీ మీకు జరగట్లేదు. ఎందుకంటే బికాజ్ మీరు స్వలాభం కోసం అడుగుతున్నారు, కొన్ని ఇతరులని నిందించడానికి అడుగుతున్నారు, కొన్ని లేదంటే ఇతరులు బాధపడే విషయాలు అడుగుతున్నారు కొన్ని, అందుకని మీకు జరగట్లేదు. సో ఆస్క్ విత్ రైట్ మోటివ్. ఇదిగో సరి అయిన ఉద్దేశంతో అడగండి. ఇదిగో దేవుని అడిగినందున మీకేమీ దొరకదు, లేదంటే దేవుని అడగనందున మీకేమీ దొరకట్లేదు. కాబట్టి ఇదిగో మీరు జాగ్రత్తగా అడగండి. మీరు జాగ్రత్తగా అడిగితే మీకు అది వస్తుంది. యాకోబు యోహాను మనందరికి తెలుసు కదా, చాలా మంచి పనులు చేశారు. అయితే వాళ్ళ తల్లి వచ్చి, ఈ జబదేవి కుమారులైన వీళ్ళిద్దరు తల్లి వచ్చి ఆమె అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, అయ్యా ఇదిగో నీ యొక్క మహిమ రాజ్యంలో మా అబ్బాయిని ఒకవైపు కుడివైపున ఇంకొక అబ్బాయిని ఎడవ వైపున కూర్చోబెట్టుకో. అట్టయితే యేసయ్య అన్నాడు, అబ్బాయి అది నా ఉద్దేశంలో లేదు, నా చిత్తంలో అంతకంటే లేదు. సరే, తల్లి గురించి మేబీ ఆమె పొద్దాకలా ఏసైతోనే ఉంది, కొద్దిగా ఆమె చుట్టాలు కూడా ఏసైకి చుట్టాలు కాబట్టి ఇదిగో నువ్వు మరీ అట్లా కాదని మాకు ఏదైనా ఏర్పాటు చేయండి. ఏసై అన్నాడు, నేను తిన్నది నేను తాగే గిన్నెలో మీరు తాగలేరు, నేను తినేది మీరు తినలేరంటే ఎందుకు తినలేం, మేము తింటాము అంటే ఏసై అని చెప్పిన మాట, ఇదిగో అది నా చేతిలో
లేదు. మీరు రైట్ మోటివ్తో అడగల. మేబీ ఇదిగో అయ్యా నీ రాజ్యంలో మా ఇద్దరు బిడ్డల్ని గుర్తు చేసుకో, లేదంటే మీ రాజ్య విస్తరణ కొరకు మా ఇద్దరు బిడ్డల్ని జాగ్రత్తగా వాడుకో అని ఒక విజ్ఞాపన చేయాలి. కానీ డైరెక్ట్గా దేవుని దగ్గరికి వచ్చి మన యొక్క రిజల్ట్ మోటివ్తో వచ్చి అడగకూడదు. ఆమె అడిగింది ఏంటి? వచ్చి డైరెక్ట్గా ఎడవైపు ఒకడు కుడివైపు ఒకడు, ఇంకేం లేదు. ప్రపంచంలో ఎవరు లేదు. ఆమె ఉందా? ఆమె ఒకటే సెలవు ఒకతే, వాళ్ళిద్దరు పిల్లలే ఉండాలి. ఇది జబదేవి పిల్లలే ఉండారు. లోకంలో ఎవరు లేనట్టు ఆ పక్క ఒకడు ఈ పక్క ఒకడు పెట్టుకోయా. యేసయ్య అన్నాడు, అది నా చిత్తంలో లేదు. నా పేరట మీరు తండ్రిని అడగండి, నేనేమి మీకు శాంక్షన్ చేయబోట్లా. ఎందుకంటే నేను చూసింది ఒకటి, మీరు చేస్తుంది ఒకటి. కాబట్టి మీరు నా పేరట అడగండి, నేను తండ్రిని అడుగుతాను, తండ్రి మీకు దయచేస్తాడు. ఎందుకంటే తండ్రి పక్షపాతము లేనటువంటి వాడు. ఎవరికి ఏ విధంగా ఇవ్వాలో ఆయన ఆచితూసి కొలబెట్టి ఇస్తాడు. ఇదిగో మనం చేసిన దానికి తిరిగి ఇచ్చేది కూడా ఆయనే. ఇదిగో కొలత కూడా అదిలించి కుదిరించి కొలత కోయబడును. మనం ఏ విధంగా కొలత ఇతరులకు కొలుస్తామో దేవుడు అదే విధంగా కొలత కొలిసి మనకి ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆస్క్ విత్ రైట్ మోటివ్. ఇదిగో సరి అయిన ఉద్దేశంతో అడగండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 35 నుంచి 40 వచనాలు కనుక చూసినట్లయితే ఇదే వాక్యాన్ని మనం చూస్తాం. బోధకుడా, మేము అడిగి వాటినల్లా నీవు మాకు దయచేయబోతున్నావని మేము ఎరుగుదుము అని చెప్పగా ఆయన ఇచ్చినట్లు లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కనుక చూస్తే, నా యందు మీరు ఇదిగో మీ యందు నేరు నిలిచియుండులాగున మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి. ఇక్కడ కనుక చూస్తే క్లియర్ గా చెప్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం కనుక చూస్తే ఈ యొక్క రైట్ మోటివ్ అనేది, లేదంటే సరైన ఉద్దేశంతో అడగటం అంటే ఏందో తెలుస్తుంది. ఇదిగో మీరు అడగండి. ఎలా అడగాలంటే, నేను మీ యందు నిలిచి ఉండులాగున మీరు నా యందు నిలిచి ఉండిలాగున మీరు అడగండి. సరిగా అడగండి. సరిగా అడగటం అంటే ఏ విధంగా అడగాలంటే, మీరు అడిగిన దాన్ని బట్టి నేను మీకు దూరం అయిపోకూడదు. మీరు నన్ను ఏమైనా ఒకటి అడిగారనుకోండి, నేను మీకు మొహం ముచ్చుకొని నేను చేయలేనని దూరం అయిపోకూడదు. లేదంటే మీరు అడిగిన దానికి నేను ముఖం తెచ్చుకొని నాకు దూరం అయ్యకూడదు. మీరు అడిగిన దాన్ని బట్టి కోపడి నేను మిమ్మల్ని దూరం చేయకూడదు. ఇదిగో మీ యందు నేనును నా యందు మీరును నిలిచి ఉండినట్లు అడగండి. దేవుడు చెప్పిన మాట వెరీ వెరీ క్లియర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ సగతంగా ఉండవు, కానీ దేవునికి ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రభు వారు చెప్పినటువంటి మాట, ఇదిగో మీరు అడగండి, నేను మీకు అన్నీ ఇస్తాను. నేను మీకు ఇస్తాను కాబట్టి మీరు జాగ్రత్తగా అడగండి, పొందుకోండి. అడుగుడి మీకు ఇవ్వండి. అడగటంలో కూడా విత్ రైట్ మోటివ్ అడగండి. ఆ రైట్ మోటివ్ కూడా ఏంటంటే, నేను మీ యందు నిలిచిగా ఉండలాగున మీరు నా యందు నిలిచి ఉండలాగున అడగండి. అడిగిన వాళ్ళలో 90% మంది అడిగేది ఏంటంటే, దేవుడు ఒకసారికే ఇక కళ్ళు మూసుకొని విషానా ఎత్తేసి ఎలాగ అడుగుతారు. ఒకసారి 2999 కోట్లు అయ్యా అవుట్ వెళ్ళిపోయింది. రూపాయి కూడా లేనోడు అన్ని కోట్లు అడిగితే యాడ్ వస్తాయి. అలాగ అడుగుతారు. నేను మీ యందు మీరు నా యందు నిలిచి ఉండలాగున అడగండి. సో అడిగేది కూడా ఆచితూచి జాగ్రత్తగా అడగాలి. మనం అడిగిన దాన్ని బట్టి దేవుడు మనకి దూరం అయిపోకూడదు. లేదంటే మనం అడిగిన దాన్ని బట్టి మనం దేవునికి దూరం అవ్వకూడదు. మనం అడిగిన అభ్యర్థనలో దేవునికి ప్రేమ కనపడాలి. మనం అడిగిన అభ్యర్థనలో దేవుడు మన ఏ విధంగా నిలిచి ఉంటాడో ఆ విధంగా అడగాలి. సో నీవు అడిగేటప్పుడు, నేను ఇదిగో ఇతరులకి, పరదేశస్తులకి, విధవరాండ్లకి సహాయం చేయలాగున, నా యొక్క ఇహలోక జీవితానికి మాలిన్యం అంటకుండా ఉండులాగున సహాయం చేయయ్యా అని అడగాలి. అప్పుడు దేవుడు నీ యందు, నీవు దేవుని యందు ఉంటావు. ఇదిగో ఏదైనా తప్పు చేసావు, నా తప్పు క్షమించు దేవా అని అడగాలి. అలా అడిగిన నాడు ఇదిగో దేవుడు మనతోనే ఉంటాడు. కాబట్టి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు కనుక చూస్తే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అని. ఆయన చిత్తానుసారముగా, ఆయన యొక్క చిత్తము ఏమిటి అంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే అనేది ఆయన యొక్క
చిత్తానుసారం. కాబట్టి ఇదిగో ఆయన మన మనవి ఆలకించులాగున మనం ఆయనకి అభ్యర్థన చేయాలి, ఆయన్ని అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె తొలగించని లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనంలో కుమారుడే తండ్రిని అడిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అడగవలసి వచ్చిందో నేను గుడ్ ఫ్రైడే మొత్తం కూలంకషంగా వివరించాను. అయితే ఇదిగో ఆ గిన్నె ఆయన నుండి ఇదిగో ప్రభు వారు తొలగించిన సంగతి మనకి తెలుసు. ఎంత పెద్ద భారమో తొలగించగా ఇదిగో చిన్న చిన్న భారాలు మన యొద్ద నుండి దేవుడు తొలగిస్తాడు. అయితే అడగటమే తదుపరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగమన్నారు కదా అని నోరు పట్టకుండా అడగకూడదు. స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే అడగమన్నారు కదా అని నోరు పట్టకుండా అడగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది పడితే అది అంతకంటే అడగకూడదు. ఎప్పుడు అడగాలి, ఏం అడగాలి, ఎందుకు అడగాలి, ఎలా అడగాలి, ఎంత అడగాలి, ఏ విధంగా అడగాలి, అన్ని రకాల కొలతలు ఇవ్వబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అన్ని కూడా చెప్పబడ్డాయి. నేను ముందుగా చెప్పినట్లే ఇవన్నీ కుదించి ఒక్క విషయంగా చెప్తే ఆస్క్ విత్ రైట్ మోటివ్, సరి అయిన ఉద్దేశంతో అడగండి. నీ ఉద్దేశం దేవుని అడగటంలో సరి అయినది అయి ఉండాలి. మేబీ నేను మన సొంతగా అడగొద్దని అనట్లేదు. మనకి సొంతగా ముందు మన కడుపు నిండాకి మనం దేవుని ముందు మనకు మనమే అడగాలి. అయ్యా నాకు మంచి జ్ఞానం ఇవ్వయ్యా, నాకు మంచి చదువు ఇవ్వయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా, ఇది నాకు మంచి కుటుంబం ఇవ్వయ్యా, నాకు మంచి తెలివి ఇవ్వయ్యా, నాకు మంచి డబ్బులు ఇవ్వయ్యా. అయిపోయిన తర్వాత నా పక్కన వాడికి ఫలానిది ఫలాంది, వాడి పక్కన వాడికి ఫలానిది ఫలాంది, మా సంఘానికి ఫలాంది, మా యొక్క సమాజానికి ఫలాంది, మా రాష్ట్రానికి ఫలాంది, మా దేశానికి ఫలాంది ఇవ్వయ్యా అని ఇదిగో మన యొక్క స్థాయి, మన అడగటంలో ఉండే స్థాయి నీవు అడిగిన దాన్ని బట్టి దేవునికి ఇష్టం అవ్వాలి. కానీ లేదంటే నీవు అడిగిన దాన్ని బట్టి ఒకటి అడిగిన వెంటనే దేవుడు రెండవది మనల్ని కోరుకోమనాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి అడగంగానే అది నీవు అడిగినటువంటి కోరిక దేవుడికి నిన్ను దేవునికో ఇదిగో దూరం చేసేది అయినట్లయితే అది జరగదు. మీరు అడుగుతున్నారు కానీ మీరు మీ యొక్క స్వకీయమైన దురాశల చేత అడగటం వలన అవి మీకు జరగటం లేదు. దేవుడు కూడా క్లియర్ గా క్లారిఫికేషన్ ఇచ్చాడు ఎందుకు జరగట్లేదు. మీరు ఇదిగో ఇతరుల కొరకు జాగ్రత్తగా అడగట్లేదు కాబట్టి అవి అడగట్లేదు. మనం పాత టీవీల్లో నాటిలో షోల్లో చూస్తూ ఉంటాం కదా, దేవుడు కనపడి వరం కోరుకు అంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఒక వరం అడుగుతాడు, ఒక వరంగా వెళ్ళని ఇంకోటి కోరుకు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎందుకు అదంటే ఆ వరంలో ఇదిగో చాలా ప్రశస్తత ఉంది కాబట్టి, లేదంటే ఆ కోరికలో, లేదంటే ఆ అభ్యర్థనలో ఇదిగో ఆ భక్తుడికి సరిపడా ఏమి లేదు. ఆయన ఏదో కోరుకున్నాడు, దేవుడు రానే వచ్చాడు, కోరుకున్నాడు. అయితే దేవుడు ఇంకా సాటిస్ఫై అవ్వాలా అంటే ఆయన గీటానికి అడిగిన కోరిక ఆ విధంగా ఉండాలి. సో 2వ వరం 3, 4, 5 ఎవరు ఎన్ని వరాలు కోరుకోవాలని కూడా మనకి ఉంది. మన ఈ భారత హైందవ సాంప్రదాయం ప్రకారం ఎవరు ఏ కులం వాళ్ళు ఎన్ని కోరుకోవాలని కూడా ఇవన్నీ ఉండి నేను అవన్నీ చెప్పబోట్లేదే. కానీ దేవుడు ఎందుకు ఎలా అంటాడంటే మన అభ్యర్థన ఖచ్చితంగా ఉంటే, మన కోరిక సరిగ్గా ఉంటే, మన అడగటం క్లియర్గా ఉంటే ఆయన దయచేస్తాడు. అందుకే దేవుడే అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, ఇదిగో వెతకుడి దొరకడు. నీకు దొరకలేదంటే నీవు సరిగా వెతకలేదనే అర్థం, నీకు తీయబడలేదంటే నువ్వు సరిగా తట్టలేదనే అర్థం, లేదంటే మీకు ఇవ్వట్లేదంటే నీవు అడగటమే సరిగ్గా లేదు. నీవు అడగటంలో మేబీ యువర్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ టు ఆస్క్, లేదంటే నీవు సరిగా అడగలేకపోయావు ఒకటి, తర్వాత నీవు సరిగా పోయినంత మాత్రమే దేవుడు సహాయం చేయకుండా ఉండు. అది కూడా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం, ఆత్మ మన పక్షంగా, లేదంటే మన ఆత్మ బలహీనత చూసి సహాయం చేస్తూ ఉన్నాడు మనకి. ఇదిగో లేదంటే ఆ యుక్తమైన ప్రార్థన ఎలాగో చేయవలనో తెలియదు కాబట్టి ఉచ్చరింపు కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించా ఉన్నాడు. మనకి చాలా మందికి నేను ముందే చెప్పాను కదా, నాకే అడగటం రాదు, నాకు సిగ్గు. చాలా మందిని అడగను, ఏదంటే ఒకళ్ళ పొరపాటున ప్రార్థన అంతా చేశాను, వచ్చేస్తున్నాను, జూమ్ ప్రార్థన అయిపోతుంది, వచ్చేస్తా ఉంటే ఏమన్నా మీరు సందేహం లేదని నేను వెనక్కి తిరిగి అడగను, వచ్చేస్తాను. కొంతమంది మళ్ళీ వెనకబడి వస్తారు, లేదంటే తర్వాత డబ్బులు త్రిపులు వేస్తారు, అదంతా వేరే సంగతి. నేను అడగను, ఎందుకంటే నాకు సిగ్గు. కానీ నాకు చాలా మంది పాస్టర్ గారు తెలుసు, మాటల్లో మాట అనేస్తారు, మీరు మర్చిపోయారండి సందేహం, తప్పునే మళ్ళీ వాళ్ళు వెళ్ళి తీసుకుని వస్తారు. ముందు నాకే చెప్తున్నా కదా, నాకు అలాగా చాలా మందికి ఉంటారు. చాలా మంది కూడా దేవుని అడగలేకపోతూ ఉంటారు. మేబీ దేర్ మోటివ్ ఈస్ యాక్యురేట్, వెరీ క్లియర్.
వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం, కానీ అడగటంలో తేడా. అలాంటి వాళ్ళని దేవుడు వదిలేస్తాడా? వదిలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనం అడగటంలో బలహీనం కాబట్టి, సహాయం చేసేవాడు గొప్ప వ్యక్తి కాబట్టి, ఇదిగో మనకు యుక్తమైనది ఎలాగున పొందాలో ప్రార్థన చేసి పొందుకోవాలని చెప్తా ఉన్నాడు. ఉచ్చరింపు కానీ శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా అడుగుతా ఉన్నాడు. ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అడగటం రానుడు ప్రార్థన చేస్తే ఆత్మ మన పక్షంగా అడుగుతుంది. ఇదిగో రోమీయులకు రాసిన పత్రిక 8:26-27. అయితే అడగటం వచ్చిన వాళ్ళతోనే, అతి తెలివైన వాళ్ళతోనే ప్రమాదం. చాలా మందికి అడగటం బాగొచ్చు, అయితే ఈ అడగటాన్ని వారు రకరకాలుగా వినియోగిస్తారు, రకరకాల దురుద్దేశాలతో అడుగుతారు. మామూలుగా ఉన్న వ్యక్తులే, చాలా సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులు దేవుణ్ణి అడుగుతారు. దేవుణ్ణి అడిగి పెద్దవాళ్ళు అవుతారు. నేను చెప్పాను కదా, నేను ఎక్కువ చదివేటువంటి పుస్తకాలు, నా స్క్రీన్ సేవర్ కూడా అదే ఉంటుంది. రిక్ వారన్ పుస్తకాలు అవన్నీ. రిక్ వారన్ ఆయన చర్చి స్టార్ట్ చేసేటప్పుడు, అయ్యా ఈ చర్చిని పెద్దది చేయయ్యా అని అడిగాడు. హీ స్టార్టెడ్ విత్ 5 persons. 5గురితో స్టార్ట్ చేశాడు. తన వైఫ్, ఇద్దరు బయట వాళ్ళు, 2 గెస్ట్, మొత్తం కలిపి 5. తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన కార్ పార్కింగ్, ఒకటో సెల్లారు 5 లక్షలు, లేదంటే 5 లక్షల మంది పట్టేటువంటి సెల్లారు ఒకటి, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4. ఒక దాంట్లోనే 5 లక్షలు పడితే ఎంతమంది ఉండాలి? ఆల్మోస్ట్ ఒక 15,000 కార్లే పార్కింగ్ చేసేంత పార్కింగ్ ప్లేస్ కొత్త కార్లకి 5గురితో స్టార్ట్ చేశారు. ఏ విధంగా అడుగుంటాడు? మేబీ ఏమని అడుగుంటాడు? చాలా అడుగుంటాడు. దేవుని ఇదిగో ఇలాగ అభివృద్ధి చేయాలని అడుగుంటాడు. దేవుడు కూడా విన్నాడు, అభివృద్ధి చేశాడు. ఇప్పటికీ అలాగే. ఒకటో రకం. రెండవ రకం వాళ్ళు ఉంటారు, దేవుని అడుగుతారు. చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా, బయట సోషల్ ఆర్గనైజేషన్, క్రిస్టియన్ సోషల్ ఆర్గనైజేషన్, లేదంటే చాలా మంది ఉంటారు, పెట్టేటప్పుడు చాలా మందిని అడుగుతారు, సహాయం ఇలా చేయండి, ఇలా చేస్తే మేము ఎంతమందిని పెంచుతాం, ఎంతమందిని చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. వాళ్ళ యొక్క అజెండా మొత్తం రాసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్ నాలాంటి వాడి దగ్గరికి వచ్చి, ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ దగ్గర మొత్తం రాపించుకుంటారు. రాసిన వరకు బాగానే ఉంటుంది. నేనే ఇంతమందికి రాశాను, నేనే చాలా మందికి రాశాను. మన ఏఎల్సీలో ఉన్న పాదరులే నా దగ్గరికి వచ్చి రాపించుకుని డబ్బులు నేనే వెళ్ళి జర్మనీ నుంచి తెచ్చిన సందర్భాలు బోల్డ్ ఉంది. కానీ వాళ్ళు అడిగేటప్పుడు దేవుని బాగా అడుగుతారు. దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. నాకు వాళ్ళకి ఏ సంబంధం? నేనే చాలా మందికి రాసి పెట్టాను, వాళ్ళకి వచ్చింది. తర్వాతలో నిలబడ. ఎందుకు నిలబడలేదంటే అడిగేటప్పుడు ఉన్నంత శ్రద్ధ పని చేసినప్పుడు ఉండదు. లేదంటే దేవుణ్ణి సప్లికేట్ చేసేటప్పుడు ఏ విధంగా అడుగుతారో, అయ్యా నీవు నాకు ఫలానా ఒక 100 రూపాయలు ఇస్తే నేను ఈ 100 మందికి సహాయం చేస్తానని అడిగేటప్పుడు బాగా అడుగుతారు. పొందుకునేటప్పుడు జాగ్రత్త తీసుకుంటారు. నా అలాంటి వాడి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి బాగా ప్రాజెక్ట్ ప్రపోజల్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకుని, స్క్రూటినైజ్ చేసుకొని రాపించుకుని వెళ్తారు. డబ్బులు వచ్చాక ఆ పని చేయరు. సో నెట్ట నిలువునా కొంతకాలం తర్వాత కూలిపోతారు. అలాంటి వాళ్ళని మనం కొన్ని వేల మందిని, ఇదిగో ప్రపంచాన్ని మొత్తం తిరిగి కొన్ని వేల కోట్ల డాలర్లు తీసుకొచ్చి ఇదిగో సంస్థలు పెట్టిన వాళ్ళు సైతం మామూలుగా ఇంట్లో కూర్చొని ఆమ్లెట్ చేసుకుంటారు. క్వారంటైన్ టైంలో వీడియోలు చూశాక ఏం చేస్తున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, ఎందుకంటే వాళ్ళ యొక్క అభ్యర్థనలో ఇదిగో ఖచ్చితత్వం లేదు, లేదంటే వాళ్ళు అడిగిన దాంట్లో వాళ్ళ మోటివ్లో క్లియర్గా లేదు, వాళ్ళ మోటివ్ అనేది చక్కగా లేదు. అందుకే ఒకవేళ దేవుడు మొదట్లో ఇచ్చినా తర్వాత దశలో తీసేస్తాడు. ఒక వ్యక్తి పైకి వెళ్ళిపోతాడు, చిన్న వ్యక్తి ఎక్కడి నుంచో వస్తాడు, పల్లెటూరు నుంచి. కొంతమంది వ్యక్తులు మీకు అర్థమైంది నేను ఎవరి గురించి చెప్తాను. ఏదో పల్లెటూరులో 10వ తరగతి తప్పించినోడు సొంత విమానం ఎట్టుకుంటుంటాడు. సొంత విమానం ఎవరికి లేదా ప్రపంచంలో. అంటే బాగుంటే ఉంటే జట్లు బట్టలు ఉంటాయి, ఎవరికో బోయింగ్ 754 ఉంటుంది, ఎవరికి ఉండదు. అంత వ్యక్తి అయిపోయినోడు మళ్ళీ డబాన్ని పడిపోతాడు. ఎందుకు పడిపోతాడు? ఆ అభ్యర్థనలో సరైన ఖచ్చితత్వం లేదు, లేదంటే వాళ్ళు ముందు ఏ విధంగా అభ్యర్థించారో అదే విధంగా ఆ మనిషి లేడు. ఆ విధంగా లేనందువల్ల దేవుడు తీసేస్తాడు. దేవుడు మాత్రం ఒకే రకం ఉంటాడు. మనందరికీ తెలుసు కదా, దేవుడు సర్వాంతర్యామి. ఆయన నిన్న నేడు ఏకరీతిన ఉండేటువంటి వాడు. ఆయనకి ఇదిగో పాస్ట్ కానీ, పాతతనం కానీ, నూతనత్వం కానీ, లేదంటే చంచలత్వం, గమనాగమనం వల్ల వచ్చే మార్పులు దేవుల్లో ఏమీ ఉండవు. మనలోనే ఆ మార్పు, అడిగిన మనలోనే మార్పులు ఉంటాయి. కాబట్టి మీరు అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగండి. చాలా మంది అనుకుంటాం, అడిగి తెలివిగా కమ్యూనికేషన్ స్కిల్స్ వాటి అడిగి పొందుకున్నాం అనుకుంటాం. కొత్త బాగానే ఉంటాయి, తర్వాత
తర్వాత తరంలోకి అవి సాగిపోవు. కాబట్టి మన మోటివ్ క్లియర్గా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపులోనికి వస్తే ఈ అభ్యర్థన దినోత్సవం రోజున, ఈ ప్రార్థన దినోత్సవం రోజున నా పేరిట ఏమి అడిగినను అది మీకు అనుగ్రహింపబడును. అభ్యర్థన వర్సెస్ వాగ్దానం. వాగ్దానం ఏంటంటే నా పేరిట మీరు ఏమి అడిగినా అది మీకు అనుగ్రహింపబడును. ఇది మాత్రం ఖచ్చితం, 100కి 100% ఇది క్లియర్. నా పేరిట ఏమి అడిగినా మీకు వచ్చింది. కాబట్టి రాలేదు అంటే, ఇన్ కేస్ మీ యొక్క అభ్యర్థన ఫిల్ అవ్వలేదు అంటే అది మీలోనే పాడు. నా వాగ్దానం మాత్రం నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న వాగ్దానం. ఇదిగో ఆల్ఫా ఓమేగా దేవుడు ఆయనే, ఆది అంతం ఆయనే. ఆయనలో గమనాగమనంలో వచ్చేటువంటి మార్పులేవి లేవు. ఆయన వాగ్దానం ఒకే రకంగా ఉంది. మన అభ్యర్థనలోనే తేడా. నా పేరిట ఏమి అడిగినను అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు అభ్యర్థించేటప్పుడు, మీరు అడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అభ్యర్థనకి వాగ్దానానికి ఆయన ముడిపెట్టాడు. మీరు అడిగిన దానికన్నా ఎక్కువగా ఇస్తారు, కానీ మనకు అది జరగటం లేదంటే అభ్యర్థన సరిగా లేదు. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన యొక్క వాగ్దానానికి మన యొక్క అభ్యర్థనకి ముడిపెట్టాడు. ఆయన యొక్క వాగ్దానం నెరవేరలేదంటే మన అభ్యర్థన సరిగా లేదనే అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటానికి, ప్రార్థనలో పెట్టడానికి మనకు అనేక విషయాలు ఉన్నాయి. అయితే మన ప్రార్థన విచారంతో, స్వకీయ ఆశలతో, స్వార్థ బుద్ధితో నిండి ఉండటం వలన మన ప్రార్థన లేదంటే మన అభ్యర్థన దేవుని దృష్టికి అంగీకారంగా లేదు. ఒకే చర్చి లోపల ఒకే దేవుడు, ఇచ్చినా వచ్చు బయట వచ్చినా ఇద్దరు వేరే వేరే. ఆయన మాత్రం ఒకడే. ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన మొక్కలేసి ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొక ఆయన చక్కగా ఆ రథంలోనే కూర్చొని చెప్తా ఉన్నాడు, నేనెట్టా అని. పరమ దేవుడా అని తెలిసి కరములు ఎత్తి జంటగము వచ్చి శరమును వచ్చి సరిగలు వేడిన శంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావంట ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఇది ఒక రకంగా ఒక మనిషి మాటలు ఒక రకంగా ఉండి, ఒక మనిషి మాటలు ఒక రకంగా ఉండి, ఒకరికి నెరవేరింది, ఒకరికి నెరవేరలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఉంది కదా అని మన ఇష్టం వచ్చిన ప్రార్థన చేయాలి. దేవుడు అడగమన్నాడు కదా అని మనం ఇష్టం వచ్చింది అడగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వార్థ బుద్ధితో మన అభ్యర్థన ఉండకూడదు. అదిగో ఆయన చేసిన వాగ్దానం నిజము అని నమ్మాలి. మొదట ఆయన్ని అడగాలి, ఇదిగో మీకు అనుగ్రహింపబడుతుంది నమ్మాలి. రెండవది ఆయన చేసిన వాగ్దానం నిజమని నమ్మాలి. యాకోబు 1:5-7 ఎవరికైనా జ్ఞానం అందరికీ ధారాళంగా దయచేసేవాడు ఆయనే. అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలను. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం ఏమి అడిగినను ఆయన మనమే ఆలకించును అని ఎరిగి మనం అడగాలి. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన వాగ్దానం నిజమని నమ్మాలి. ఆయన వాగ్దానం ఏమని చేశాడంటే, ఇదిగో మీరు అడగండి మీకు నెరవేరుతుందని చెప్పాడు. కాబట్టి ముందు అది ఆ వాగ్దానం నిజమని నమ్మాలి. తర్వాత మన అభ్యర్థన ఖచ్చితము అయినది అయి ఉండాలి. మనం చేసేటువంటి అభ్యర్థన ప్రత్యేకింపబడి ఉండాలి. మన యొక్క అభ్యర్థన ప్రత్యేకంగా ఉండాలి. లేదంటే మన యొక్క అభ్యర్థన ఖచ్చితమై ఉండాలి. మన అభ్యర్థనకి ఒక పేరు ఉండాలి. యాక్చువల్గా మన అభ్యర్థనకి ఒక సమయం, ఒక పాలన, ఒక పేరు, ఒక రంగు, ఒక రుచి, వాసన. టీ పొడి కాదు. మన అభ్యర్థనకి ఒక వాసన ఉండాలి, ఒక తావి ఉండాలి. తావి అంటాం కదా, వాసన. మన అభ్యర్థనకి ఒక పర్టికులర్ వాసన ఉండాలి. మన అభ్యర్థనకి ఒక పర్టికులర్ రంగు ఉండాలి. మన అభ్యర్థనకి ఒక పర్టికులర్ రుచి ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నాను, బాగా తగ్గించి చెప్తున్నా. మన అభ్యర్థనకి ఒక పేరు ఉండాలి. అసలు యాక్చువల్గా మన అభ్యర్థనకి పేరు ఉండాలి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఒక అభ్యర్థన. నీ రాజ్యము వచ్చుగాక. ఏదో ఒక రాజ్యం వచ్చుగాక కాదు, నీ రాజ్యమే వచ్చుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. అన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 7 అభ్యర్థనలు పరలోక ప్రార్థనలో ఉన్నాయి. 7టికి పేర్లు ఉన్నాయి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మేము చేసిన తప్పుల్ని మన్నించు. ఇదిగో మాకు ఇలాగా అలాగా ఇవ్వు. పరలోక ప్రార్థన మనం చెప్తాం కదా, అన్ని టు బి పర్టికులర్ స్పెసిఫిక్ గా ఉన్నాయి. ఇదిగో మేము చేసిన తప్పులు మేము ఇతరులను క్షమించలాగున నీవు మా అపరాధముల్ని క్షమించు. మా అనుదిన ఆహారం మాకు దయచేయి. అనుదినం ప్రతి రోజుకి ఏది కావాలో అది మాకు దయచేయి. పర్టికులర్గా ఏది కావాలో అది మేము ఏది తింటామో అదే దయచేయి. ఒకవేళ మళ్ళీ మేము మాకు ఇచ్చి మమ్మల్ని తినమని బలవంతం చేయి. మా అనుదిన ఆహారం మాకు ఏది అవసరమో అది దయచేయి. సో మన అభ్యర్థనకి ఒక ప్రత్యేకత ఉండాలి. ఇదిగో ఫలానా మా చర్చిలో ఒక ఆవిడ ఉంది, ఆవిడికి బిడ్డలు కలిగేలాగున. కాబట్టి
మన అభ్యర్థన ఒక ప్రత్యేకమైన పేరు పెట్టబడిందో విన్నారు. ఎవరి గురించి? ఇందాక నేను చెప్పినట్లుగా ఒక వ్యక్తి గురించి, ఒక బిడ్డల గురించి అభ్యర్థన చేస్తా ఉన్నా. ర్యాండమ్గా ఉండకూడదు. మన యొక్క అభ్యర్థన అనేది ఏదో ఒకటి, ఎంతో కొంత, ఏదో ఒక సమయం, ఏదో ఒక కాలం, ఏదో ఒకటి నీకు ఇష్టం వచ్చింది దయచేయ అని దేవుడి మీద మనం పెట్టకూడదు. నీకు ఇష్టం వచ్చింది దయచేయ అంటే ఆయనకి ఇష్టం వచ్చింది ఇస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాడు. అలాగా మన యొక్క అభ్యర్థన ఒక పేరు పెట్టబడి ఒక ప్రత్యేకంగా మనం పరలోక ప్రార్థన, మా అనుదిన ఆహారం నేడు మాకు అనుదినము దయచేయి. సో మనం చేసిన ప్రార్థన ప్రకారం మన అనుదిన ఆహారం మనకు వస్తుంది. సో ఒకళ్ళ వ్యక్తి గురించి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫలానా ఆవిడ ఇదిగో ఫలానా సమయంలో, లేదంటే ఇదిగో అయ్యా మేము ఈ సమయంలో అడుగుతున్నాం, ఈ సమయం వీలుగా లేకపోతే నీ దృష్టికి దీనికంటే విలువైన సమయం కనుక ఉన్నట్లయితే ఆ సమయంలో ఇవ్వయ్యా అని మన అభ్యర్థన ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన అభ్యర్థన ఒక పేరు పెట్టబడిందై ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. ఫైనల్ గా మన అభ్యర్థన పరిపూర్ణము అగునని నమ్మాలి. మనం స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థన, లేదంటే మనం అడిగేటువంటి ఒక కోరిక ఇదిగో ఖచ్చితంగా పరిపూర్ణము అవుతుంది అని నమ్మాలి. ఇది ఎసటరిక్ గా ఉండకూడదు. అభ్యర్థన అనేది నిగూఢంగా ఉండకూడదు, కానీ మన అభ్యర్థన అనేది ఓపెన్ గా ఉండాలి. మన అభ్యర్థన ఏదో నిగూఢంగా పెట్టి, లేదంటే గూఢార్థంగా నేను మీకు చెప్పవట్లేదు, గూఢార్థంగా చెబితే మీకు అర్థం అవ్వట్లేదు, అందుకని మామూలుగానే చెప్తున్నానని ఇక్కడ కూడా ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఇదిగో పరిపూర్ణమైనట్లు అది మీరు అడుగుడి మీకు దొరకును. 24వ వచనం, నా పేరిట అడుగుటలేదు, ఇదివరకు మీరు ఏమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడగండి. అదర్వైజ్ మీ యొక్క అభ్యర్థన పరిపూర్ణమగునట్లు ఇదిగో నమ్మాలి, పరిపూర్ణం అవుతుందని నమ్మాలి. నిగూఢార్థంగా ఉండకూడదు. ఎందుకంటే ఆత్మ మన పక్షంగా ఉచ్చరిస్తా ఉంది, లేదంటే చెప్పసక్యం కాకుండా ఉచ్చరింపనలవి కానీ మూలుగులతో మన గురించి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉండగా నీవు ఏమి నోటి మాంద్యం గలవాడినో, లేదంటే తెలివి తక్కువ వాడినో, నాకంటే కమ్యూనికేషన్లో ఏదంటే PhD డిగ్రీ లేదనో, లేదంటే నేను ఇబ్బంది పడుతున్నానని అనుకోకూడదు. హౌ ఫార్ యు ఆర్ వెల్ ఎనఫ్, ఏ విధంగా ఎంతవరకు అడగలవు. చాలా ఆయన చెప్పాడు కదా, ముందు వచ్చిన ఆయన పాట పాడి చక్కగా నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అనేది ఇది మొత్తం దేవుడికి లిస్ట్ చెప్పాడు. రెండో వచ్చినోడు ఏం చెప్పలా, అయ్యా నేను ఇవన్నీ రావు, నాకు ఇవన్నీ రావు, నాకు వచ్చింది మోకాళ్ళు వేయటం చేతులు పైకి ఎత్తడం అంతే. పరమదేవుడు అని తెలిసి కరములు ఎత్తి జంటకు వచ్చి చిరమును వంచి సరిగని వేడిన సొంకరి ప్రార్థన, నాకు అంతవరకే వచ్చు, నేను ఇదివరకు చేస్తున్నా, ఆయనలాగా నేను ఇవన్నీ చేయను. ఆ వచ్చిన ఆయన అన్నాడు, నేను ఇదిగో ఈ సొంకర్ లాంటి వాడిని కూడా కాదన్నాడు. ఆయన ఆడితే ఏం పోయి ఏదో నువ్వు అది చేసానన్నా పర్వాలేదు, ఇదిగో ఈ సొంకర్ లాంటి వాడిని కాదు, నేను తప్పులు చేయను, లేదంటే నేను కోడి మాసం కొట్టోండి కాదని రకరకాలుగా మాట్లాడతా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? మన పరిపూర్ణము అగునట్లు, మన అభ్యర్థన పరిపూర్ణం అగునట్లు నీవు ఎంతవరకు పరిపూర్ణంగా అడగగలవో అంతవరకే దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే దేవుడిని అడుగు, నీ జ్ఞానాన్ని ఆయన రెట్టింపు చేస్తాడు. ఈ యొక్క ఎసటరిక్ గా అవసరం లేదు, నిగూఢంగానే చేయని అవసరం లేదు, ఓపెన్ గా కూడా చేయవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య అదే చేశాడు. అంత పెద్ద ఆయన కూడా నిగూఢంగా ఏమీ చేయని అవసరం లేదు, నిగూఢంగా ఏమి అనుకోవాలి. ఇదిగో వెళ్ళాలి, ఆయన చూడాలి, ఏ విధంగా ఆయన చూడాలనుకున్నాడు, ఆయనకి తట్టింది అది, వెళ్ళాడు, చూశాడు. ఆయన ఆశించిన దానికంటే 100 రెట్లు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆయన అనుకుంది ఏంటి? జక్కయ్య యేసయ్యను చూడాలంతే. యేసయ్య ఆయనకెళ్ళి చూడాలనో, లేదంటే యేసయ్యతో మాట్లాడలేదనో ఆయన అసలు ఏమనుకోలే. యేసయ్యను చూడగోరి ఆయన ఎవరో ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు. లోకాసు వార్త 19వ అధ్యాయం. ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఎవరో చూడాలనుకున్నాడు, అంతే అనుకున్నాడు. అదే తడవుగా వెళ్ళాడు, చెట్టెక్కి కూర్చున్నాడు, శుభ్రంగా అన్ని శుభ్రం చేసుకుని చూసి కూర్చున్నాడు. ఆయన యొక్క అభ్యర్థన ఆయన చేయాలనుకుంది ఖచ్చితంగా చేశాడు. రిజల్ట్ ఈస్ రిజల్ట్, దేవుడికి వదిలేశాడు. నేను చూడాలా వెళ్ళైనా సరే అనుకున్నాడు. తనకు వచ్చిన ప్లాన్ తను వేసుకున్నాడు, వెళ్ళాడు, జాగ్రత్తగా చూడాలని చెట్టు ఎక్కాడు. అయితే చూసిన పెదప ఆయన ఊహించిన అక్కడ దాకా ఆయనకి తెలిసింది, ఆయన ప్లాన్లో ఉంది ఆడదాకి యేసయ్యని చూడాలనుకున్నాడు, చూశాడు. అక్కడి నుంచి ఇంకోటి స్టార్ట్ అయింది. అదేంటంటే జక్కయ్య దిగిరా, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇదిగో ఈ యొక్క లోక పాపాలు మోసుకునేటువంటి గొర్రెపిల్ల, లేదంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహానికి రావాల్సి ఉంది. నీతో కూడా కలిసి నేను కూర్చుంటా, నీతో కలిసి నేను తింటా, నీతో మాట్లాడతా, నీ బిడ్డలతో మాట్లాడతా, నీ జాతి వారితో, నీ స్వజనులతో నేను మాట్లాడతా.
రా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఒక్క వ్యక్తి యొక్క అభ్యర్థనలో క్లియర్గా ఉండటం వల్ల వాడి జాతి మొత్తానికి ఇదిగో, లేదంటే అతని వ్యక్తి దాన్ని అనుకున్నటువంటి జనం మొత్తానికి గొప్ప ప్రేరణ, గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవుని అభ్యర్థన, లేదంటే దేవుణ్ణి అభ్యర్థించేటప్పుడు మన అభ్యర్థన, మన యొక్క కోరిక పరిపూర్ణం అవ్వాలి. చివరిగా, వెన్ యు ఆస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్, దేవుని పేరట అడగాలి. నీవు ఏదైనా అడిగేటప్పుడు ఇదిగో ఇది మాకు దయచేయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో, లేదంటే కుమారుని రూపంలో అని మనం అడగాలి. మనం అడిగేది ఖచ్చితంగా ఇదిగో చివర దేవుని పేరిట ఉండాలి. మనం అడిగిన అభ్యర్థన లోతు, ఎత్తు, బరువు, పరిపూర్ణత ఎంతైనా సరే అది మనకు అనవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఖచ్చితంగా ఉండాలి. అది మరి ముఖ్యంగా ఇదిగో మనం అడిగేది జాగ్రత్తగా ఉండాలి. మనం అడిగేటువంటి అభ్యర్థన మంచి ఉద్దేశంతో ఉండాలి. అప్పుడు దాని లోతు, ఎత్తు, బరువు, పరిపూర్ణత ఎంత అయినా సరే అదిగో అది మనకు అనవసరం. క్రీస్తే ఇదిగో అది చేయగలడు అని మనం నమ్మాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండాలి. ప్రియమైన దేవుని బిడలారా, ఆ విధంగా నిలిచి ఉన్న రోజున, ఆ విధంగా ఉన్న రోజున నీ అభ్యర్థన ఏదైనా సరే, నీవు అడిగింది ఎంత అయినా సరే దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి, ఆయనే అంటా ఉన్నాడు, కుమారుడే అంటా ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడు. ఇదిగో మీరు అడగండి, మీకు ఖచ్చితంగా ఇస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో మన ద్వారా ఏమైనా మనం కోల్పోయామో, మనం అడగకుండా ఏమైనా కోల్పోయేమేమో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మనం అడగనందువల్ల మనం ఏమైనా కోల్పోయే చాలా మంది కోల్పోతా ఉంటాం. రాకపోవటం ఒక ఎత్తు, కోల్పోవటం రెండో ఎత్తు. అందులో మనం అడగకుండా కోల్పోవటం ఇంకొక మూడో ఎత్తు. కొంతమందికి రావు, ఎప్పుడు రాలేదు. కొంతమందికి అడగటం వల్ల రాలేదు. చాలా మంది అంటాం కదా, మేము ఏమైనా కావాలంటే ఎవరన్నా మన దగ్గర ఏమైనా లేవని అనుకో, నువ్వు మొన్నే అడగాల్సింది కదా, నేను ఇచ్చేవాడిని అంటారు. మనం అడగకపోవడం వల్ల వాళ్ళు ఇవ్వలేదన్నమాట. అంటే తర్వాత ఇప్పుడు నాకు కలిసినప్పుడు అంటారు, నువ్వు అడిగినట్టయితే ఆ రోజు నీకు ఇచ్చేసేవాడినే అంటారు. అప్పుడు మనం అంటాం, అయ్యా ఆ రోజు అడిగితే పోయేరా బాబు, వచ్చేయ అనుకుంటాం. అడగనందువల్ల రాలేదు. ఒకవేళ జీవితంలో మనం దేవుణ్ణి అడగలేనందువల్ల ఏమైనా పొందుకోలేదేమో ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఈ యొక్క అభ్యర్థన ఆదివారం రోజున ఖచ్చితంగా దేవుణ్ణి అడగటం నేర్చుకుందాం. ఒకవేళ మనకు అడగటానికి శక్తి చాలకపోతే ఇదిగో నీకు ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పశక్యము కానీ ఇదిగో మూలుగుడుతో నీ గురించి ఆయన దేవునికి ప్రస్తావిస్తూ ఉండగా నీవు దిగులు పడిన అవసరం లేదు. అయితే సాయి శక్తులా నీవు ఒక ప్రత్యేకమైన పేరు కలిగిన అభ్యర్థన ద్వారా దేవుని దగ్గరికి రా. తద్వారా నీ యొక్క అభ్యర్థన దేవుడు తీరుస్తాడు. నీ యొక్క కోరికను నీవు అడిగేదాని ద్వారా తీరుస్తాడు. అటువంటి గొప్ప మేలుకొలుపు సంఘం అంతటికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం పెంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మన మీ హృదయములకు తలంపులకు కావలేను గాక. ఆమేన్. దేవా నాయందు
చివరిగా అందరం కలిసి సంఘారాధన కీర్తన పుస్తకం నుంచి 269వ కీర్తన అడుగుచున్నామో దేవ కడుదయను గావ అనే కీర్తన 3 చరణాలు పాడుకొని చివరి చరణం ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనతో ఈ యొక్క ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారాన్ని ముగిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని సంఘానికి అందించాలనేదే మా యొక్క ఉద్దేశం. నాతో పాటు యూత్ పిల్లలు, పాస్టర్ గారు అందరూ ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. మేము వీఆర్ హియర్ 9:30 10 గంటలకి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు 5:30 గంటల అయింది. ఇది మూడోది. ఫస్ట్ కెమెరా, 2 ఇంకొక కెమెరా, 3 ఇంకొక కెమెరా, తర్వాత కరెంట్ షాక్, తర్వాత రకరకాలు. ఇప్పుడు ఇంకా అది అప్లోడ్ చేయడానికి ఇంకెన్ని రోజులు పట్టిందో చూడాలి. ఇలా నైట్ అంతా పట్టింది రికార్డ్ చేయడానికి ఎంత సరే. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలం లేకపోయినా మనం వదిలిపెట్టమనుకోండి, అది రికార్డ్ అయిన దాకా దాన్ని రికార్డ్ చేయవలసింది. ఇప్పటికి చివరికి వచ్చింది. వీటన్నిటిని కలిపి మళ్ళీ కంబైన్ చేయాలి. ఎందుకంటే వీ నీడ్ సమ్ ప్రొఫెషనాలిటీ. ఇది మనకి అలవాటు లేని పని కాబట్టి కొద్దిగా ఉన్నప్పటికీ అన్నీ ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్స్, కెమెరాస్ అన్నీ ఉన్నాయి, కానీ వీటితో చేయటమే కొద్దిగా ఇబ్బంది. ఏదేమైనప్పుడు దేవుని యొక్క సహాయం మనకి తోడుగా ఉంటుంది. చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని ఏమీ లెక్క చేయని అవసరం లేదు. అందరం కలిసి 269వ కీర్తన పాడదాం. అడుగుచున్నామో దేవ. అడుగుచున్నామో దేవా కడుదయను గావా, నిన్నడుగుచున్నామో దేవా కడుదయను గావా. చెడుగులామైనా మేము నడుగుటకునే విడియముందము, అడుగుడి మీకిరేదనంచు ఆనతీచిన వాగ్దానముగని అడుగుచున్నామో దేవా కడుదయను గావా. వేడుకలరగా కూడి నిన్నుగొని యాడి అడిగెడు నీదు బాలుల తోడుగని దయా తోడనేప్పుడు వీడక నెరవేరువని నడుగుచున్నామో దేవా కడుదయను గావా. దుష్టుడు మా తోడు గోరగా శ్రేష్టమగులానిష్ట తోడుత కసమనక వాని గెల్వా భూస్తిని గోపించుమని నడుగుచున్నామో దేవా కడుదయను గావా. దురితములచే పరితులయ్యేడు నరులపై నీ కరుణ చూపి గురుతరం వారు కూర్చుట వరముగుమని నడుగుచున్నామో దేవా. ధరణిపై నీ మరణమయ్యేడు తరుణమందో కరుణగలిక పరమపురము నందు చేరి వరసుకందులను భావింప అడుగుచున్నామో దేవా కడుదయను గావా. ప్రార్థన. సర్వశక్తి నిత్యుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారంలో మీ యొక్క పరమ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి, కీర్తించి, గణపరిచే భాగ్యం దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం.
ఈ యొక్క రొగేషన్ సండేలో ఇదిగోనైనా విజ్ఞాపన ఆదివారంలో ప్రభువా ఇదిగోనైనా మేము మీకు ఇదిగో తండ్రి విజ్ఞప్తి చేస్తూ ఉండగా ప్రభువా మేము అడుగుతూ ఉండగా మేము అడిగిన వాటిని మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇదిగో తండ్రి మా దేశంలో నెలకొల్పబడినటువంటి ఇదిగోనైనా ఏర్పడినటువంటి ఈ యొక్క గొప్ప ప్రాంతం గురించి ప్రార్థన చేయించున్నాం. ఈ యొక్క దురవస్థ గురించి ప్రార్థన చేయించున్నాం. ఇదిగోనైనా కరోనా వైరస్ గురించి COVID-19 గురించి ప్రార్థన చేయించున్నాం. ఇదిగోనైనా దీన్ని తీసివేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి గాయపడినటువంటి హస్తం చాపి ఈ యొక్క వైరస్ ని మీరు చంపివేయమని వేడుకొంచున్నాం. ఈ వైరస్ ని అతి తక్కువ కాలంలో వీలైనంత తక్కువ కాలంలో ప్రభువా మీ యొక్క కృప ద్వారా ప్రభువా ఇదిగోనైనా మంచి వ్యాక్సిన్ వచ్చి అందరూ కూడా కోలుకునే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. ప్రపంచ దేశాల్లోనూ ఇదిగోనైనా ఇతర దేశాల్లో విస్తరించినటువంటి ఈ వైరస్ ను పూర్తిగా మీరే సమూలంగా నాశనం చేయమని వేడుకొంచున్నాం. మానవాళి యొక్క ఇదిగోనైనా ఉనికికి ఇది ఉపద్రవంగా మారిన వేళ ప్రభువా మీ యొక్క పరమ సన్నిధి ఎందరూ వెతుకుతూ ఉండగా ప్రభువా మీ యొక్క పరమ ఆశీర్వాదాలు జన్మమైన కుమ్మరించమని ప్రజలను మీరు రక్షించమని ప్రజలను ప్రాణభయం నుంచి ఇంకో ప్రభువా మీరు కాపాడమని వేడుకొంచున్నాం. తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా మా రాష్ట్రంలో మా యొక్క ఊర్లలో ఇదిగో ప్రభువా మా యొక్క సంఘాల మధ్య ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొల్పుకోవడం ఉంది. దీన్ని మీరు తీసివేయమని వేడుకొంచున్నాం. మేము మరలా ఆయన యథాస్థితిలో దేవాలయంలో చేరి వారిని దయచేయమని వేడుకొంచున్నాం. ఎవరైనా ప్రభా ఒక వైరస్ వారి పడి చనిపోయిన వారు ఉన్నట్లయితే వారి కుటుంబాల ఆధారంగా ప్రార్థన చేయించున్నాం తండ్రి. హాస్పిటల్లో ఉన్నవారు త్వరితగతిలో కోలుకుని గృహాలు చేరే వారిని దయచేయమని వేడుకొంచున్నాం. వలస కూలీలు పారిశుద్ధ్య కార్మికుల గురించి ప్రార్థన చేయించున్నాం. ఈ వలస కూలీలు తగిన వీలైనంత త్వరలో వారికి గృహాలు చేరుకొని ఇదైనా గవర్నమెంట్ ద్వారా అనుభవించేటువంటి ఫెసిలిటీస్ ని పొందుకొని ఇదైనా సురక్షితంగా వారి గృహాలు చేరుకొని మిమ్మల్ని చూపించే వారిని దయచేయమని ఇదైనా వేడుకొంచున్నాం. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభా ఆ ఇబ్బందులు తీర్చగలిగినటువంటి జనాలను వారికి చూపించమని వేడుకొంచున్నాం. తద్వారా ప్రభా వారు కూడా ఇబ్బంది పడకుండా మాలాగి జాగ్రత్తగా ఉండే వారిని దయచేయమని వేడుకొంచున్నాం. పారిశుద్ధ్య కార్మికుల గురించి, పోలీసుల గురించి, డాక్టర్స్ గురించి, ఇవనైనా హాస్పిటల్ గురించి ప్రార్థన చేయించున్నాం. ఇవనైనా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీరు తోడుగా ఉండండి, దీవించండి. వారు చేసే పనులను మీరు ఆశీర్వదించమని ఇవనైనా వారి పనుల ద్వారా ప్రభా మిమ్మల్ని స్థుతిస్తూ ఉండగా విశ్వాసానికి సంబంధించి మరి ముఖ్యంగా తండ్రి వారు విన్నదాని ప్రకారం ఇదిగో ప్రభా వారి యొక్క పని ఉంటూ ఉండగా ప్రభా వారి పనిని మీరు ఆశీర్వదించమని వేడుకొంటున్నాం. ఇతరులకు సహాయం చేయడం కొరకు వ్యాధి వారిని పట్టిన వారిని ఇదిగోనైనా వారు బాగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ప్రభా వీళ్ళకి మీరే తోడుగా ఉండని వారి కుటుంబాలకు తోడుగా ఉండని దీవించమని వేడుకొంటున్నాం. దీవించండి. సంఘం అందరి గురించి ప్రార్థన చేయించినాం. సంఘంలో జరిగే ప్రార్థనలు దీవించమని వేడుకొంటున్నాం. చిన్న సమాజం ప్రార్థనలు అయినా చిన్న బిడ్డ కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండమని వేడుకొంటున్నాం. తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. మేమందరం ఒకరినొకరు కలుసుకునే పర్యంతం మీరే మాకు తోడుగా ఉండమని వేడుకొంటున్నాం. కొద్ది ఇబ్బంది అయినా ప్రభా ఈ రికార్డింగ్ మీరు సహాయంగా ఉన్నందుకు బోధనాలు స్తోత్రం చెల్లించున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క ఇదిగోనైనా కృపా భావాన్ని మాతో ఉంచమని వేడుకొంటున్నాం. సంఘ బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకొంటున్నాం. చిన్న బిడ్డలు, ఎవరు స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరి గురించి వృద్ధుల గురించి ప్రార్థన చేయించున్నాం. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. ప్రత్యేక దినాలు జరిపించుకున్న బిడ్డ గురించి ప్రార్థన చేయించున్నాం. మీరు వారికి ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి వందనాలు. బిడ్డలు తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా అనేక సహాయకారులుగా సంఘ యజమానులకు, సంఘ మాస్టర్ గారికి సహాయంగా ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు. వారి యొక్క సహాయాన్ని మీరు దీవించమని వేడుకొంటున్నాం. సంఘాన్ని దీవించమని వేడుకొంటున్నాం తండ్రి. మీరే తోడుగా ఉండండి. మేము క్షమమైన మరలా ప్రభా ఎవరైనా త్వరితగతిన మేము కూడుకునే పర్యంతం మాకు దయచేయమని మీరు తోడుగా ఉండండి. దీవించమని దీవించుకొని సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. సంఘ ప్రజలుగా వారి కుటుంబాల కొరకు, పాస్టర్ కుటుంబాల కొరకు మీరే తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా ఇవరైనా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయించున్నాం. వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రార్థన చేయించున్నాం. వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను మీరు తొలగించుకొని వేడుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఇవరైనా సంఘాన్ని ఇదిగో తండ్రి మూతపడి ఉంటూ ఉండగా, సంఘాల్లో చేరుకోకుండా ఉంటూ ఉండగా ప్రభా ఇవరైనా ఈ యొక్క పాస్టర్ గారికి మీరే సహాయంగా ఉండండి. దీవించండి, ఆశీర్వదించండి. అనేకులు ప్రభా కొనుకొనుపడి వారికి సహాయం చేసే రీతిలో వారి నుంచి వేడుకుంటున్నాం. తద్వారా సంఘాల్లో తండ్రి పరిచర్య ఇదిగోనైనా సక్రమంగా యథావిధిగా జరిగే వారిని దయచేయమని తోడుగా ఉండమని దీవించమని దినదీవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తుని నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో నెరవేర్చున్నట్టు భూమిపై నెరవేరును గాక. మా దినఆహారమును మాకు దయచేయి. మా అపరాధములు చేసిన వారిని క్షమించు ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తప్పించు తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే మా తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించు గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు దింపచేసి నీకు సమాధానం కలుగు చేయును గాక. ఆమేన్.
పాదో నరుణ్యం